హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోరింటాకు ఎక్కువ రెడ్గా పండట్లేదు అని చెప్పి కమెంట్ చేస్తున్నారండి. ఎక్కువ ఎర్రగా పండాలంటే ఏం చేయాలక్క అని చెప్పేసి. సో గోరింటాకు త్వరగా పండాలి, అదేవిధంగా ఎర్రగా పండాలంటే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారంటే చాలా ఎర్రగా పండుతుందండి. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో. ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, పూర్తిగా వీడియో చూడండి. చూస్తున్నారు కదండి, ఇది లైటింగ్ వెళ్తారా సరిగా లేదు కాబట్టి ఈ విధంగా ఉంది. నేను హ్యాండ్ పక్కకు తీసి చూపిస్తాను చూడండి. ఎంత మంచి కలర్ వచ్చిందంటే అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు ఏంటంటే గోరింటాకు చెట్లలో కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. కొన్ని చెట్లు బాగా మంచిగా కలర్ వస్తాయి, కొన్ని చెట్లు ఏంటంటే సరిగా కలర్ రావు. ఇక తడి మొత్తం తుడిచిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి, గోరింటాకులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను ఏంటి అని చెప్పేసి పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి D3 ఆయిల్ అండి. D3 ఆయిల్ మనకు ఇంపార్టెంట్. ఇది కొద్దిగా D3 ఆయిల్ వేస్తే చాలా ఎర్రగా పండుతుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకి. తర్వాత కొద్దిగా మనము గోరింటా క్లీన్ చేసిన తర్వాత కూడా కొద్దిగా చేతులకి అప్లై చేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. ఇది నేను లైటింగ్లో పెట్టి చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇక తడి మొత్తం అంతా తుడిచేసి మనము ఈ D3 ఆయిల్ని పైన మరీ కొద్దిగా అప్లై చేసుకున్నామంటే మంచిగా మనకి చాలా రోజుల వరకు అస్సలు గోరింటాకు అయితే పోదండి. జస్ట్ 2-3 డ్రాప్స్ వరకు మనము హ్యాండ్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇది క్లీన్ చేశాక ఈ విధంగా కొద్దిగా D3 ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇదే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ గోరింటాకు మిక్సీకి వేసుకునేటప్పుడు. ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి, పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ నేను ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే పండిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఇది ఒక క్లిప్ అయితే యాడ్ చేశానండి. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చాలా చిన్న వీడియోనే అండి, పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. నేనైతే డిజైన్ వేద్దాం అనుకున్నా కానీ నేను ఇది మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా లూజ్గా అయిందండి. మీరు ఇంత లూజ్గా కాకుండా నార్మల్గా మీరు డిజైన్ వేసుకునేకి అనుకూలంగా ఉండేలాగా చెప్తాను చూడండి. చూస్తున్నారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది కలర్. ఇంకా ఎలాంటి మెహందీ వీడియోస్ కావాలి, అదేవిధంగా కిచెన్ టిప్స్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం వచ్చేసి ఇది కాంటినెంటల్ కానీ బ్రూ కానీ నెస్కేఫీ సన్ రైజ్ కానీ ఈ విధంగా 2 రూపీస్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, ఇలాంటిది ఒకటి తీసుకోండి. అది బ్రూ అయినా పర్లేదు, కాంటినెంటల్ అయినా పర్లేదు, అదేవిధంగా నెస్కేఫీ సన్ రైజ్ అయినా పర్లేదు. తర్వాత బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలండి. ఒకటి మనం తీసుకునే గోరింటాకు కన్సిస్టెన్సీ బట్టి 1 లేదా 2 బిర్యానీ ఆకులు తీసుకోండి. ఇక అదేవిధంగా లవంగాలు వేయడం వల్ల కూడా మన గోరింటాకు మంచి కలర్ వస్తుందండి. ముందుగా మనం తీసుకున్నటువంటి గోరింటాకు లేతగా కాకుండా అలాగని ముదురుగా కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి గోరింటాకు అయితే చాలా బాగా పండుతుందండి. ఈ చెట్టు అయితే చాలా ఎర్రగా పండుతుందండి. నేను తీసుకున్నటువంటి ఈ ఆకు అయితే చాలా ఎర్రగా పండుతుంది. ఏ ఆకైనా సరే ఈ మెథడ్ని ఫాలో అయ్యారంటే మంచిగా కలర్ అయితే వస్తుంది. ఇందుట్లో ఉన్నటువంటి ఏవైనా పుల్లలు లాంటివి ఉంటే సపరేట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నప్పుడు మళ్ళీ ఇదంతా పుల్లలు అలాంటివి ఏమీ లేకుండా మనము గోరింటాకు పెట్టుకునేటప్పుడు బాగుంటుంది. ఈ విధంగా మనం అన్ని పుల్లలు తీసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని నేను డెఫినెట్గా 100% మీకోసం అయితే వీడియో చేస్తాను. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక షుగర్, వీటిలో ఏది కూడా స్కిప్ చేయకుండా అన్నీ కూడా చక్కగా యాడ్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ 100% రిజల్ట్ అయితే ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఆకు కన్సిస్టెన్సీ బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్నటువంటి ఆకు కన్సిస్టెన్సీకి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇక బిర్యానీ ఆకు, ఇది చాలా చిన్న చిన్న పీసెస్గా దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పైన తొటిమ ఉంటుంది కదండి, అది తీసేసుకోండి. ఇది మెదగదండి, మనం మిక్సీకి వేసుకున్నప్పుడు ఇది అలాగే ఉంటుంది. ఇది సపరేట్ చేసుకొని వీలైనంత చిన్న చిన్న పీసెస్గా మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఇక నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఈ విధంగా లవంగాలు కూడా వేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్రూ కానీ కాంటినెంటల్ కానీ నెస్కేఫీ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేసుకోండి.
మంచి కలర్ వస్తుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంది కమెంట్ చేశారు ఆరెంజ్ కలర్లో పండుతుంది గోరింటాకు, రెడ్గా పండట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు మనకు ఏ చెట్టు అయినా సరే మ్యాక్సిమం ఆరెంజ్ కలర్లోనే వస్తుందండి. నైట్ అంతా ఉంచుకున్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి, మంచిగా కలర్ వస్తుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని కొన్ని చెట్లు కూడా ఉన్నాయండి. అంటే కొన్ని చెట్లు గోరింటాకు చెట్లు మంచిగా కలర్ వస్తాయి, కొన్ని చెట్లు మంచిగా కలర్ అయితే రావండి. అది మనం తీసుకునే ఆకుని బట్టి కూడా ఉంటుంది. ముదురు ఆకు అయితే అంత మంచి, ఎక్కువ ముదురు అయితే అంత మంచి కలర్ రాదండి. ఇందులో నేను D3 ఆయిల్ మీకు చూపించాను కదండి, ఒక స్పూన్తో D3 ఆయిల్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీరు 2 to 3 డ్రాప్స్ D3 ఆయిల్ యాడ్ చేసుకోండి. చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అది మనకు మెడికల్ స్టోర్లో దొరుకుతుంది, చిన్న ట్యూబ్ లాగాను. అది 3 రూపీస్ ఒక చోట, 4 రూపీస్ ఒక చోట అలా తీసుకుంటారు. ఆ క్లిప్ అయితే మనకు మిస్ అయిపోయింది. నేను ఎంత యాడ్ చేశాను ఏంటి అని చెప్పేసి మీకు స్పూన్ తోటి చూపిస్తాను చూడండి. నేను ఎంత ఆల్రెడీ నేను స్టార్టింగ్లో క్లిప్ పెట్టాను కదండి, అక్కడ చూపించాను కదండి స్పూన్తో, అంత మాత్రమే వేసానండి నేను. ఇక నేనైతే డిజైన్ వేద్దాం అనుకున్నా కానీ అది చాలా లూజ్గా అయ్యిందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీకి వేసుకోవాలండి దీన్ని. ఏమేమి యాడ్ చేశాను ఏంటనేది మీరు చూసారు కదండి. వాటితో పాటు D3 ఆయిల్ అయితే కొద్దిగా యాడ్ చేశాను. ఆ క్లిప్పు మిస్ అయింది కాబట్టి నేను ఇది గోరింటాకు పెట్టిన తర్వాత క్లీన్ చేసే ముందు మీకు ఒకటి చూపించానండి. అంటే ఒక చిన్న క్లిప్ చూపించాను, ఇంత మాత్రం నేను D3 ఆయిల్ యాడ్ చేశాను అని చెప్పేసి. అంటే ఎక్కువ ఏం కాదండి, జస్ట్ హాఫ్ స్పూన్ వరకు కూడా యాడ్ చేయలేదు, జస్ట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసానండి. చూస్తున్నారు కదండి, ఇది లూజ్గా ఉంది, అందుకే నేను డిజైన్ అయితే ఏం వేయట్లేదు. ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా కూడాను స్ప్రెడ్ చేస్తున్నా. ఇది ఎంత లూజ్గా ఉంది కాబట్టి నేను మొత్తం డిజైన్ వేసేది అయితే ఏమి చూపించలేదండి. మొత్తం డిజైన్ వేసాక చూపిస్తున్నాను. నేను చేతికి పెట్టడంలోనే చూడండి నా చెయ్యి ఎంత మంచి కలర్ వచ్చిందో. చూస్తున్నారు కదండి, చాలా మంచి కలర్ వచ్చింది. హ్యాండ్కి కూడా క్లీన్ చేసాక కూడా చూడండి చాలా బాగా పండుతుందండి. ఇంకా నేను మెహందీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. అదేవిధంగా ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, కిచెన్ టిప్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది 1 by 1గా అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఒక 5 నిమిషాలు అంటే కొద్దిసేపే ఉంచుకోవాలండి, మరీ ఇమ్మీడియట్గా క్లీన్ చేయొద్దు. కొద్దిసేపు ఇది స్కిన్కి అయితే పట్టాలండి బాగా. ఇది చాలా లూజ్గా ఉంది కాబట్టి ఇది దాదాపుగా అర్ధగంట సేపు అలాగే ఉంచినా కూడా అలాగే ఉందండి, అసలు డ్రై అవ్వలేదు. మరీ 5-10 నిమిషాలు కాకుండా కొద్దిసేపు అయితే ఉంచుకోండి. చూస్తున్నారు కదండి, ఇది స్కిన్కి అంతా బాగా పీల్చుకునిందంటే మంచిగా కలర్ వస్తుంది. ఇది 1/2 అవర్ తర్వాత ఇది వచ్చేసి ఈ విధంగా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. 1/2 అవర్ తర్వాత హ్యాండ్కి పెట్టింది కూడా 1/2 అవర్ తర్వాత కూడా ఇది హ్యాండ్కి మనం పెట్టినది అలాగే ఉంది, ఎందుకంటే ఇది చాలా లూజ్గా ఉంది కాబట్టి. నేను వాటర్ వేసి మిక్సీ కాడించినప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా పడ్డాయి. మీరు చూసుకొని డిజైన్ వేసుకునేకి వీలుగా ఉండేలాగా లూజ్గా కాకుండా మిక్సీ కాడించుకోండి. ఒక 1/2 అవర్కి ఇంత మంచి కలర్ వచ్చిందండి. మీకు డార్క్ షేడ్ ఇష్టపడినట్టయితే మీరు ఒక 2-3 అవర్స్ ఉంచుకోండి మంచిగా. మరి అంటే ఎక్కువ డార్క్గా ఇష్టపడతారు కదండి కొంతమంది, ప్యూర్ అంటే ఎక్కువ మెరూన్ రెడ్ కలర్లో ఇష్టపడే వాళ్ళకి ఒక 2-3 అవర్స్ ఉంచుకోండి. ఈ విధంగా బాగా రెడ్డిష్ కలర్లో ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఒక 1/2 అవర్, మినిమం 1/2 అవర్ అయినా ఉంచుకోవాలి. ఇది లైటింగ్లో పెట్టి చూపిస్తాను చూడండి, మంచి కలర్ అయితే వస్తుంది. చాలా బాగా పండిందండి, రిజల్ట్ అయితే చాలా బాగుంది. అప్పటికప్పుడు కూడా మనం ఈ విధంగా మిక్సీకి వేసి పెట్టుకోవచ్చు. ఒక నైట్ అంతా గోరింటాకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఈ మాత్రం నేను యాడ్ చేశానండి, మీకు మళ్ళీ డౌట్ లేకుండా చూపిస్తున్నాను. స్పూన్ నిండా కూడా వేయలేదండి D3 ఆయిల్. మెడికల్ స్టోర్లో దొరుకుతుందండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. తడి మీద మనం ఇది రాసుకోవద్దండి. మిక్సీలో మనం మిక్సీకి వేసాం కదండి ఆకు, అప్పుడు వేసాను. అదేవిధంగా ఈ ఆయిల్ని నేను తడి మొత్తం తుడిచిన తర్వాత అప్లై చేశానండి. అప్పుడే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది, అదేవిధంగా మంచి కలర్ ఉంటుంది. తడి మొత్తం తుడిచేసిన తర్వాత మళ్ళీ ఈ D3 ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. నేను మిక్సీకి వేసేటప్పుడు అది క్లిప్ అయితే డిలీట్ అసలు కనపరాలేదండి నేను వేసినటువంటి ఆ క్లిప్పు. సో మళ్ళీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి ఈ క్లిప్ అయితే ఈ మాత్రం వేసానండి నేను మిక్సీ జార్లో. ఒక స్పూన్ మైన కూడా వేయలేదండి D3 ఆయిల్. ఇది మనకు చాలా మెయిన్ ఇంగ్రీడియంట్, అందుకే నేను మళ్ళీ ఇది మీకు చూస్తున్నాను. ఇది నేను యాడ్ చేశాను గోరింటాకులో మిక్సీకి వేసేటప్పుడు అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు అంతా కూడా హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి.
చాలా మంచిగా వస్తుందండి కలరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.